ఇంకా ఉల్లిపాయలు కోసి ఉల్లిపాయ పులుసు పెట్టేస్తాం. ఉల్లిపాయలు హ్యాపీ కోసి ఈవినింగ్. ఈ రోజు మనము 108 గోల్స్ రాసే ముందు బేలిఫ్ టెక్నిక్ అని చెప్పాను. బేలిఫ్ ఎవరైనా తెచ్చారండి బిర్యానీ ఆకు? లేదా నేను ఇప్పుడు అఫర్మేషన్ చెప్తాను, అవి నోట్ చేసుకొని గ్రీన్ పెన్ తోని బేలిఫ్ అంటే అదే బిర్యానీ ఆకు పైన రాసి బ్యాక్ సైడ్ కూడా ఏం రాయాలో నేను చెప్తాను. అఫర్మేషన్స్ ముందు రాయండి. ఒక 5, 6 ఇస్తాను నేను. మీకు ఏది కనెక్ట్ అయితే అది రాయండి. ప్రతిదీ మీరు కనెక్ట్ అయితే రోజుకొక రోజుకొకటి అఫర్మేషన్ రాసి బ్యాక్ సైడ్ 888 అని చెప్పి రాసి థ్యాంక్ యూ అని రాయాలి. నేను చెప్తాను అది ఎలా చేయాలి ప్రాసెస్. ముందైతే ఒక 5 అఫర్మేషన్స్ రాయండి. ఈ విశ్వములో ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ అఫర్మేషన్. ఇది రాసి కింద ఆ దాని కింద బేలిఫ్ పైన రాస్తాం కదా, ఫ్రంట్ సైడ్ రాసిన తర్వాత మన హస్బెండ్ పేరు మన పేరు కలిపి రాయొచ్చు. మా పేరు అయితే రమణి అని చెప్పి అలా రాసుకున్నాము. బ్యాక్ సైడ్ 888 వేయాలి. 888 అని రాయండి. బ్యాక్ సైడ్ గ్రీన్ పెన్ తో ఇది రాయాలి. 888 888 సింబల్ వేసి థ్యాంక్ యూ అని రాయాలన్నమాట. థ్యాంక్ యూ. చూడండి కనెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ రెండో అఫర్మేషన్. నేను ఆర్థికంగా చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నేను ఆర్థికంగా చాలా స్వేచ్ఛగా ఉన్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ లోని అఫర్మేషన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడు మనము ప్రతిరోజు కూడా ఓన్ గా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవి రాసేటప్పుడు చెప్పేటప్పుడు మనం ఆ ఫీలింగ్ తీసుకోవాలి. నేను ఆర్థికంగా చాలా స్వేచ్ఛగా ఉన్నాను అంటే మనకు అసలు ఏమీ లోటు అనేది లేదు, మనకు కావాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయన్న ఫీలింగ్ తీసుకోవాలి. ఎప్పుడైతే ప్రెసెంట్ టెన్స్ లో మనం ఆ ఫీలింగ్ తీసుకుంటామో భవిష్యత్తులో మనకు అవి రావడం అనేది జరుగుతుంది. ఓన్లీ ప్రెసెంట్ లోనే మనము ఎంత మంచి గుడ్ ఫీలింగ్ తీసుకుంటే భవిష్యత్తు 100% టైంకి మనకి కొంచెం లేట్ అయినా రావాల్సిన టైంలోనే మనకు వస్తాయి మనం కోరుకున్నవి. మూడో అఫర్మేషన్. నాకు నాకు అదనపు ఆదాయ మార్గాలు నాకు అదనపు ఆదాయ మార్గాలు, ఆశించిన ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. నాకు అదనపు ఆదాయ మార్గాలు, ఆశించిన ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. నెక్స్ట్. నేను డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తూ ఉన్నాను. నేను డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తూ ఉన్నాను. నెక్స్ట్. సంపద గాలిలా నన్ను చుట్టుముడుతుంది. సంపద గాలిలా నన్ను చుట్టుముడుతుంది. నాకు నెక్స్ట్ అండి. నాకు సంపదని, సమృద్ధిని సృష్టించే శక్తి ఉంది. నాకు సంపదని, సమృద్ధిని సృష్టించే శక్తి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి. నా మైండ్ నా మైండ్ చేసే నా మైండ్ చేసే ఆర్థిక లావాదేవీల వల్ల ఆర్థిక లావాదేవీల వల్ల
అత్యధిక లాభాలు పొందుతున్నాను. అత్యధిక లాభాలు పొందుతున్నాను అంటే మంచి నిర్ణయాల వల్ల అత్యధిక లాభాలు పొందుతున్నాను అని అర్థం వస్తుంది. ఇంకొకసారి చెప్తానండి. ఇది రోజుకొక అఫర్మేషన్ బేలీఫ్ పైన రాసి బ్యాక్ సైడ్ త్రిబులేట్ వేసి థ్యాంక్ యూ అని రాస్తే బాగుంది. మంచి యూజ్ ఉంటుంది అనమాట. ఇవి రాసిన తర్వాత మనం పర్సులో పెట్టొచ్చు, లేదా ఒక గాజు సీసాలోనైనా పెట్టి పక్కన పెట్టొచ్చు. ఫస్ట్ అఫర్మేషన్: ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. మీరు కూడా చెప్పండి. నేను ఆర్థికంగా చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నాకు అదనపు ఆదాయ మార్గాలు, ఆశించిన ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. నేను డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తూ ఉన్నాను. సంపద గాలిలా నన్ను చుట్టుముడుతుంది. నాకు సంపదని, సమృద్ధిని సృష్టించే శక్తి ఉంది. నా మైండ్ చేసే ఆర్థిక లావాదేవీల వల్ల అత్యధిక లాభాలు పొందుతున్నాను. ఇవి బేలిఫ్ టెక్నిక్ అంటారు. బేలిఫ్ పైన అఫర్మేషన్ రాసి బ్యాక్ సైడ్ త్రిబులైట్ మనకు వేసి థ్యాంక్ యూ అని చెప్పి ఓపెన్ చేసి మన పర్సులోనైనా ఇంకా ఒక గాజు బౌల్లోనైనా సేఫ్గా పెట్టుకుంటే మనము అవి చూసేటప్పుడల్లా ఆ ఫీలింగ్ తీసుకుంటే కనెక్ట్ అవుతుంది అనమాట యూనివర్స్కే ఈజీగా. ఇప్పుడు వాటర్ అఫర్మేషన్ కూడా చేసిన తర్వాత అప్పుడు గోల్స్ రాయిస్తాము. వాటర్ తెచ్చుకున్నారండి? వీలైతే వీడియో ఆన్ చేయండి. ప్రతిరోజు మనం వాటర్ అఫర్మేషన్ ఒకటే చెప్తున్నాము. మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వడానికి. గ్లాస్తో వాటర్ పట్టుకొని చెప్పండి. ప్రతి నెల నా ఆదాయం ₹1,00,000 ఉంది. 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 నేను అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, జ్ఞానంతో, శక్తితో, బలంతో ఎప్పుడు చూసినా నవ్వుతూ, నవ్విస్తూ, సంతోషంగా ఉంటూ, కీర్తి ప్రతిష్టలను పొందుతూ ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ మనీ. ఇప్పుడు వాటర్ తాగండి. నేను ఈ అఫర్మేషన్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తానండి. ప్రతిరోజు ఒక 21 days ప్రాక్టీస్ ఇలా చేయండి. ఈరోజు గోల్స్ అనేది ఎందుకు అసలు రాయాలి అని అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్లోని మనకి ఏం కావాలి అని ఒక క్లారిటీ వచ్చినప్పుడే అది యూనివర్స్లోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు మన వరకు వస్తుంది అనమాట. ఒక వస్తువైనా ఏదైనా మన సబ్ కాన్షియస్ మైండ్లో ముందు ఆ సీడ్ అనేది వెయ్యాలి. ప్రతిదీ కూడా కావాలి కావాలని అనుకుంటాం, కానీ స్పష్టమైన అవగాహన అనేది మనకి రాకపోతే, కన్ఫ్యూజన్, మనకి క్లారిటీ లేకపోతే యూనివర్స్ కూడా కన్ఫ్యూజన్లో ఏమి ఇవ్వాలి కూడా తెలియదు అనేసి అంటారు. అందుకే ఎప్పుడైనా మనకి ఏం కావాలనుకున్నా సరే మనం ఒక నోట్బుక్ మీద పెడితే మన ఫోకస్ అనేది దాని మీదకి వెళ్ళి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ మనకి 70% గత ఆలోచనలు, అంటే రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయంట. గతం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. ఏది లేదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాము. ఇంకా ఆలోచించిందే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకి ఏం అవసరమో దానిపైన మనం ఫోకస్ పెడితే మనకి అవసరమైనవి మనం చేయగలుగుతాము, ఇంకా వాటిని పొందగలుగుతాము. వాటి గురించి ఈరోజు ఈ 108 గోల్స్
చాలా చాలా యూజ్ ఉంటది. ప్రతి ఒక్కరూ రాయండి. మన సింపుల్ గా మీకు వివరించి చెప్తాను. మన మనసులో ఉన్న డ్రీమ్స్, డిజైర్స్ ఇవన్నీ మనలోనే ఉండిపోతే అవి అన్నడూ నిజం కావు. కానీ మనం వాటిని బయటికి రాసి అంటే మన విజువల్ గా చూస్తే వాటికి ఎనర్జీ అనేది వస్తుంది. ఈ రోజు మనం చేయబోయేది ఏంటంటే 108 గోల్స్ 100% ఇప్పుడు ఎంత వీలైతే అంత రాసి మిగతాది ఇంకా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అవి 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా 100% మళ్ళీ మీరు చూసేటప్పుడు మన తెలియకుండానే ఆ గోల్స్ అనేవి నెరవేరడము ఆ జరుగుతుంది. కనీసం 60% అయినా సరే నెరవేరుతాయి. బిలీవ్ చేసి ఓకే ఇది నా సబ్ కాన్షియస్ అని మీరు ఏం కోరుకుంటున్నారో ఒక థాట్ మీకు ఏం కావాలో అది ఆల్రెడీ మీకు అర్హత ఉంది కాబట్టే ఆ ఆలోచన అనేది వస్తుంది. అది పొందుతామని చెప్పి బిలీవ్ చేసి రాయండి. ఒకవేళ లేదు నా వల్ల కాదు అని మైండ్ గట్టిగా చెప్తే ఆ థాట్ని ఆలోచనని అంటే ఆ డ్రీమ్ని కాసేపు అంటే మనం బిలీవ్ చేసినంత వరకు వదిలేయవచ్చు. చిన్న చిన్నవి మనము రాసి బిలీవ్ చేసి మనం పొందినప్పుడు ఇంకా అవి అయినప్పుడు స్ట్రాంగ్ గా మన బిలీవ్ అయిన తర్వాత పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి చేసి ఆ వదిలేయకుండా అప్పుడప్పుడు చూస్తూ వీలైనప్పుడు ఈ 108 గోల్స్ లోనే బాగా మీరు కనెక్ట్ అయ్యేవి ఒక 5 అయినా 10 అయినా తీసుకొని ఒక విజన్ బోర్డ్ లాగా ప్రింట్ తీసుకోవాలన్నమాట. వేరే నేను చాలా రోజులు అవుతుంది ఇలా తీసి. నేను ఆన్లైన్ క్లాసులు చెప్పాలని చెప్పి ఇంట్లో ఉన్న ప్రింటర్తో తీసాను, సరిగ్గా రాలేదు. ఇలాగ ఆన్లైన్ క్లాసులు చెప్పాలని చెప్పి నేను తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక విజన్ బోర్డు పెట్టాను. అది పూర్తయింది. ఇంకా కొత్తగా క్రియేట్ చేయాలన్నమాట. ఇలాగ స్టూడెంట్స్కి చెప్పాలని చెప్పి నేను ఇది ఒకటి పిక్ తీసుకున్నాను. మెడిటేషన్ ఒకటి, ఇంకా అవర్డ్స్, గార్డు ఫోటో. ఇంకా మీరు నెట్లో చూస్తే మీకు ఏం కావాలో అవి బాగా కనెక్ట్ అయ్యేవి మీరు సాధించాలనుకున్నవి పిక్ తీసి విజన్ బోర్డులో పెట్టి అవి ఆల్రెడీ ఒక డ్రీమ్ హోమ్ హౌస్ అయితే ఆల్రెడీ నేను అది డ్రీమ్ హోమ్ కలిగి ఉన్నాను అన్న ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. ఏదైనా ఒక అవార్డు పొందాలనుకుంటే నేను ఆల్రెడీ పొందాను అనే ఫీలింగ్ లో రాయాలి. పొందుతాను లేకపోతే అంటే గతంలో రాయకూడదు, అలాగే పాస్ట్ లో కూడా ఉండకూడదు, ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ఇలాగే విజన్ బోర్డు కూడా క్రియేట్ చేసుకోండి. అయితే ఈ రోజు 108 గోల్స్ ఉన్నాయి కదా, అవి కెరీర్ గురించి అవ్వచ్చు, జాబు, బిజినెస్, వెల్త్, హెల్త్, ఫిట్నెస్, రిలేషన్షిప్, ఫ్యామిలీ గురించి, ఇంకా పర్సనల్ గ్రోత్ గురించి, ఇలాగా ట్రావెల్స్ అవ్వచ్చు. ఏవైనా సరే ఒకవేళ నేర్చుకోవాల్సిన స్కిల్స్ గురించి అయినా సరే రాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే మీరు మనీ గురించి రాయాలనుకుంటే మనీ గురించి రాయడం మొదలు పెట్టండి కొన్ని. తర్వాత హెల్త్ గురించి ఇలాగా కొన్ని కొన్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక 10, 20 ఇలాగా చెప్పుకొని రాసుకుంటే గోల్స్ రాయడం అనేది ఈజీ అవుతుంది. మరి స్టార్ట్ చేద్దామా? ఈ గోల్స్ రాయడం వలన క్లారిటీ మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. మనకు నిజంగా కావాల్సింది ఏమిటో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మన లక్ష్యాలపైన మనం ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. మన మైండ్ కి ఒక ఇంటెన్షన్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక టార్గెట్ గా అవి మన వరకు వచ్చేలా కూడా చేస్తుంది. వైబ్రేషన్ కూడా వాటి వరకు వెళ్ళి మనకు మ్యాచ్ అయ్యి మనం ముందు చెప్పుకున్నట్లుగా ఎక్కడికి మనం ఎనర్జీని ఫ్లో చేస్తామో మన దగ్గర అవి మ్యాచ్ అయ్యి మన దగ్గరికి అవే రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రాయండి. ఒక 10 మినిట్స్ టైము ఇస్తాను.
108 గోల్స్ రాయండి. అక్కడ ఉంటుంది చూడు. రాయడం రాకపోతే వాయిస్ రికార్డ్ అయినా చేయొచ్చు. ఫ్యాన్స్ ఇచ్చేసి రికార్డ్ అయినా చేయొచ్చు మేడం. రాయడం రాని వాళ్ళు. నేను ఆల్రెడీ ఇల్లు కలిగి ఉన్నాను, అలానా ఈ వస్తువు కొనున్నాను అని చెప్పి ప్రెజెంట్ టెన్స్ లోనే సింపుల్ వర్డ్స్ లో కూడా రాయొచ్చు. లేకపోతే వస్తువు అది రాసి థ్యాంక్ యూ అని కూడా చెప్పొచ్చు.
మేడం 108 ఏం రాయాలో అర్థం కావట్లేదు నాకు. మేడం 108 గోల్స్ ఉంటాయి కదా మనకి, అంటే మనీ ఎర్న్ చేయడం అవ్వచ్చు, లేదా అది ఏదైనా మేము రాశాను కానీ అన్ని రావట్లేదు నాకు. 14, 15 వరకే వస్తున్నాయి. ఏం పర్వాలేదు మేడం, నీకు గుర్తొచ్చినప్పుడల్లా రాయడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క ఏరియాలో తీసుకోండి. 1 మనీ, 2 హెల్త్, కెరీర్, ఇలాగా మనకి ఏవైతే అవసరమో ఇల్లు అని, ఒక కార్ అని, ఆ, గుర్తుకొచ్చినవి రాయండి. గుర్తుకొచ్చినప్పుడల్లా రాయడానికి ప్రయత్నించండి. ఎంత వీలైతే అంత రాయడానికి ప్రయత్నించండి. ఇంకో 5 మినిట్స్ రాయిస్తాను. నెక్స్ట్ వేరే వేరే టాపిక్కి వెళ్దాము. మనకి అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి కదా, అప్పుడు కూడా రాయొచ్చు. అది ఎలా రాయాలంటే, ఆల్రెడీ నేను అది పొందాను అన్న ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలన్నమాట. 1
ఆ గోల్ రాసి థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. 2 నేను ఆల్రెడీ ఇది పొందున్నాను అని కూడా రాయొచ్చు. 2 ఆప్షన్స్. కానీ 100% వర్క్ అవుతాయి. ప్రతి ఒక్కరు రాయండి. మీకు గుర్తుకు వచ్చినవి రాయండి మేడం. అప్పుడప్పుడు గుర్తుకొస్తూ వచ్చినప్పుడు మీరు రాయండి. 108 గోల్స్ మనకి గుర్తు రాకపోతే మనకి అంటే క్లారిటీ తెచ్చుకునేటప్పుడే మనము ఏదైనా పొందగలుగుతాము. దానికోసమే ఇవన్నమాట. ఒకవేళ ఒకే టైం సరిపోద్దని చెప్తే డన్ అని టైప్ చేస్తే నేను వేరే టాపిక్ తీసుకుంటాను. ఈ 108 గోల్స్ అయితే ప్రత్యేకించి మనము ఇంటి దగ్గర రాయాలని అంటే అలాగా తర్వాత అని చెప్పి డిలే చేసేస్తాము. అందు గురించి లైవ్ లో రాయిస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ లో నాకు తెలియక అలాగే చేశాను. తర్వాత రాయడం మొదలు పెట్టాను. దాని రిజల్ట్ అనేది చూశాను. అందుకే లైవ్ లోని రాయిస్తున్నాను. అసలు కొన్ని goals. మేడం చిన్న చిన్న కోరికలైనా పర్వాలేదు. ఒక పెన్ అవ్వచ్చు, ఇంట్లో వస్తువులు అవ్వచ్చు. మీరు స్మాల్ గా స్టార్ట్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు బిలీవ్ చేసిన తర్వాత పెద్ద గోల్స్ రాయొచ్చు. ఇంట్లో ఉండే వస్తువు చిన్న చిన్న థింగ్స్ దగ్గర నుంచి కూడా రాయొచ్చు. అది వాచ్ అవ్వచ్చు, చిన్న చైన్ గోల్డ్ అవ్వచ్చు, బ్యాంగిల్స్ అవ్వచ్చు, ఏవైనా. మేడం స్వాతి మేడం నేను రాసింది ఒకసారి చూడండి. ఓకే. నేను ఆన్లైన్ క్లాసులు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు చెప్పాలని చెప్పి ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటున్నాను నేను రాసుకున్నాను. ఇంకా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మోటివేషన్ క్లాసులు చెప్పాలని చెప్పాను. నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి 8 స్కూల్కి వెళ్ళాను, చెప్పాను. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా ఇంగ్లీష్, హిందీ, తెలుగు చాలా స్పష్టంగా నేర్చుకోవాలి అని. వీడియో ఎడిటింగ్ చాలా బాగా నేర్చుకున్నాను. యూట్యూబ్ వీడియోస్ ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాను. యోగా కూడా నేను జాయిన్ అయ్యాను. కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి, దాన్ని బిల్డ్ చేసుకోవాలి. ఇలా డాన్స్ అంటే ఇష్టం కాబట్టి దీన్ని కూడా నేను అలవాటుగా మార్చుకోవాలి. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి మనం ఏవైతే చదువు అది బుక్ రీడింగ్ అవ్వచ్చు, ఒక కొత్త నాలెడ్జ్ అవ్వచ్చు, ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలని కూడా నేను రాసుకున్నాను. ఇంకా ఇంటి బాధ్యతలు అది కూడా నాకు ఒక గోలే కాబట్టి నేను ఇలా రాసుకున్నాను. ఇల్లుని డెకరేషన్ అందంగా చేసుకోవడం కూడా ఒక డ్రీమ్ అది. అంటే నేను రాశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవి ప్రతి ఒక్కటి కూడా ఒక్కసారి ఆ పేపర్ మీద పెట్టి మనం బిలీవ్ చేస్తే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనం అవే చేస్తూ ఉంటాము. బుక్స్ రీడింగ్ చాలా చాలా ఇష్టం. మెడిటేషన్, క్రియేషన్,
హెల్తీ ఫుడ్, ఇంకా ప్రతిరోజు మిర్రర్లో మాట్లాడడం, వాటర్ టెక్నిక్, ఇంకా మనీ ముద్రాస్ కూడా చాలా ఉన్నాయి. పిల్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని కూడా చాలా ఉన్నాయి. ఈఎఫ్టి టెక్నిక్ రేపు చేయిస్తాను. ఓపెన్ ఓపెన్ ఆల్రెడీ మీకు చేయించాను. న్యూ స్కిల్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనీ సేవింగ్ స్కిల్స్, బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్గా తెలంగాణ ఆంధ్రాలోని బెస్ట్ ఇవ్వాలనేసి నాకు అదొక గోల్ ఉంది. ఇంకా టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలని మేడం నా డ్రీమ్ అన్నమాట. మేడం మీకు యూట్యూబ్ ఛానల్ ఉందన్నారు. కొంచెం మేడం. ఆ లింక్ గ్రూప్ లో పెడతారా మేడం? ఆ అంటే నిన్న క్లాస్ మిస్ అయ్యాను నేను. ఆ, యూట్యూబ్ పెడతాను మేడం. ఛానల్ ఉందంట కదా మీకు, ఆ లింక్ కొంచెం గ్రూప్ లో పెట్టండి మేడం. ఓకే మేడం, నేను ఆల్రెడీ నేను మొన్న చేసిన 2 days పెట్టాను, మిగతా కూడా పెడతాను. నేను ఇప్పుడు మీతో చెప్తుంటే ఇవన్నీ యూట్యూబ్ ఏంటనేది తెలియడం లేదు. మేడం. లింక్ యూట్యూబ్ గ్రూప్ లో పెడితే నేను యూట్యూబ్ లో చూస్తాను. అంటే నిన్న గ్రూప్ క్లాస్ మిస్ అయ్యాము, మేము బయటకు వెళ్ళాము మేడం వాళ్ళతోటి, మిస్ అయ్యాను క్లాస్. గ్రూప్ లో పెడతానండి. డిస్టర్బెన్స్ గా ఉంటదేమో అని చెప్పి నేను పెట్టలేదు. ఈరోజు పెడతాను. మీకు చెప్తూ ఉంటే ఇందులోని ఒక ఓకే మేడం, 60% ఓకే. ఆల్రెడీ నేను సాధించాను. అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అనేసి నిన్న మిస్ అయిపోయాను క్లాస్ నేను. అయితే మా ఫ్రెండ్ మేడం అర్థం అవ్వలేదు. నా విజన్ బోర్డ్ ఒకసారి చూడండి. అంటే నేను చాలా 1 year బ్యాక్ రాశాను అనమాట. ఈ కార్ డ్రైవింగ్, చెప్పారు స్కూటీ డ్రైవింగ్. యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు మేడం, అంటే నాకు లింక్ రావాలి అందుకే. నేను గ్రూప్ లో పెడతాను మేడం. ట్రైనర్ రమ్ని యూట్యూబ్ ఛానల్ పెడతాను. స్కూటీ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇంకా కాన్ఫిడెన్స్ గా డ్రైవ్ చేయాలన్నమాట. గవర్నమెంట్ స్కూల్ పిల్లలది ఆల్రెడీ మీరు చూసినట్లుగా అయితే చూడండి. విజన్ బోర్డులోని నేను ఇవి రెడీ చేశాను. నెక్స్ట్ కారు ఒకటి, న్యూ కారు. ఇప్పుడు ఇప్పుడు కొత్త గోల్స్ అంటే ఆన్లైన్ క్లాసులు చెప్పడం, నెక్స్ట్ యోగా, మెడిటేషన్, పిల్లలకి క్లాసులు చెప్పడం, ఇలాంటివి నేను క్రియేట్ చేసుకున్నాను. ఆల్రెడీ మనకి ఉంది విజన్ బోర్డు. ఇలాగా ఒక ఎల్లో కలర్ చార్ట్ తీసుకొని మనకి బాగా కనెక్ట్ అయ్యే పిక్స్ ఏవైతే, అది ఇల్లు అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఏదైనా సరే తీసుకొని అంటే నేను సొంత ఇల్లుని కలిగి ఉన్నాను అని నమ్మి బిలీవ్ చేసి ఆ ఫీల్డ్ లో రాయాలన్నమాట. నేను ఈ విజన్ బోర్డ్స్ తయారు చేసి మా అమ్మగారు వాళ్ళకి, ఇంకా మా చెల్లెళ్ళకి కూడా నేను పంపించాను అనమాట. వాళ్ళు 1 year 2 years నుంచి వాళ్ళు అవి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా బిలీవ్ చేస్తారు. అందులో ఉన్నవి వాళ్ళకు కూడా నిజమయ్యాయి. వాళ్ళకి నేను నేర్చుకుని చెప్పిన తర్వాత వాళ్ళు బిలీవ్ చేసి వాళ్ళ రిజల్ట్ చూసాను. తర్వాత అనిపించింది ఇవి వేరే వాళ్ళకి కూడా వర్క్ అవుతాయి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. మేడం మొన్న మీరు ప్రింట్అవుట్ తెచ్చుకోమన్నారు కదా ఈ షీటు. అవును మేడం. అది రాయిచ్చారా మేడం? రాయిస్తాను. అక్కడ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఎలా ఆ చెక్ మీద రాసి ఏంటనేది అందరికి ఉపయోగపడుతుంది. మనకి ఎంత అమౌంట్ రాయాలి అంత అమౌంట్ రాయాలన్నమాట. తర్వాత మన నేమ్ రాయాలి, డేట్ ఇవ్వాలి. ఫస్ట్ డేట్, తర్వాత నేమ్, నెక్స్ట్ అమౌంట్ ఎన్ని lakhs అని చెప్పి అక్కడ రాయాలి. అక్షరాల్లో డిజిట్స్ లో కూడా 10 lakhs 5 lakhs ఎంత అనేది ఆ కింద థ్యాంక్ యూ అని. అంటే ఈ క్షణం నుండి అది జెరాక్స్ కాబట్టి ఈ క్షణం నుండి నేను ధనవంతురాలుగా మారుతున్నాను. పే అని ఉంది మేడం, ఇక్కడ నేమ్ లేదు. పే దగ్గర నేమ్ రాసియండి. ఓకే, మన ఫుల్ నేమ్ రాసేయాలా? ఫుల్ నేమ్ రాసేయచ్చు. ఓకే.
టు ది ఆర్డర్ ఆఫ్ అంటే మేడం ఈ సెకండ్ లైన్ లో అక్కడ మనకి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ రాయాలి మేడం. ఓకే ఆ లెటర్స్ లో రాయాలి మేడం నెంబర్స్ లెటర్స్ రాయాలి. ఆ పక్కన వైట్ లాగా ఉంది కదా, అక్కడ అమౌంట్ మనము డిజిట్స్ లో రాయాలి. ఓకే ఓకే అంతేనా మేడం ఇక్కడ ఉమ్, సిగ్నేచర్ ఇక్కడ www డాట్ ఇదేదో ఉంది కదా లాస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్ ఉంది కదా మేడం, థ్యాంక్ యూ యూనివర్స్ వచ్చిందా మీకు? వచ్చింది దాని కింద మీరు ఏం చేస్తారంటే, ఈ క్షణం నుండి ఒక అఫర్మేషన్ అన్నమాట అది. ఈ క్షణం ఓకే నుండి నేను ధనవంతరాలని అవుతున్నాను, ధనవంతరాలుగా మారుతున్నాను. ఓకే ఇవి మనకే కనిపించేలా పెట్టి, నేను ఈ అమౌంట్ పొందినందుకు థ్యాంక్ యూ అని మీరు ఓకే అనుకోవాలన్నమాట. నేను ఈ అమౌంట్, మీరు ఎంత అనుకుంటున్నారో అంత అమౌంట్ పొందినందుకు థ్యాంక్ యూ. మారుతున్నాను అని రాయాలా మేడం మారాను అని మారాను. మారుతున్నా మీకు మైండ్ ఏది తీసుకుంటే అది రాయొచ్చు. ఓకే మారాను, ఆల్రెడీ మారాను అని కూడా రాయొచ్చు, మారుతున్నాను. నిన్న క్లాస్ మిస్ అయ్యాం మేడం అదేమన్నా రికార్డింగ్ నిన్న ఓపెన్ 108 టైమ్స్ చేయించాను. నిన్న గ్రూప్ లో పెడుతుంది. ఓకే 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 ఎలా మంచి నేను వెజన్ బోర్డ్ చూడండి మేడం ఒకసారి, నేను ఎలా తయారు చేసుకున్నాను. నాకు ఓకే మేడం నాకు చాలా ఇష్టమన్నమాట. నాకు ఇష్టమైనవన్నీ నేను అలా ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకున్నాను. ఓకే ఉమ్. అది మనకు కనిపించేటట్లు పెట్టుకోవాలా మేడం కనిపించినట్టు పెట్టుకోవచ్చు, లేదా మనకి ఓకే ఎవరైనా చూస్తారని అనుకుంటే తీసేయండి. ఓహో. అందరు చూసేటట్లయినా పెట్టుకోవచ్చు కదా మేడం మనకి బిలీవ్ చేసి ఓకే ఎవరేమనుకుంటే ముందులే అనుకుంటే మనం పెట్టుకోవచ్చు, లేదా బీరువాలోని ఒక విజన్ బోర్డ్ అంటే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని పెట్టొచ్చు, లేదా ఒక వైట్ ఎల్లో కలర్ చార్ట్ తీసి కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఓకే తీసి చేయొచ్చు. అంటే చూసి అవి ఆల్రెడీ పొందామన్న బిలీవ్ లోని ఫీల్ అవ్వాలన్నమాట. లేదు మనం అవును ఒకేసారి ఓకే ఇవన్నీ నేను సొంతం చేసుకున్నాను అని మన మైండ్ రిసీవ్ చేసుకుంటే మనం ఎక్కువ చూడకపోయినా పర్వాలేదు. ఒకసారి చెక్ రాసి థ్యాంక్ యూ చెప్పాలి కదా మేడం అంతే కదా అంటే చూస్తున్నప్పుడు చెప్పండి మేడం. ఆ, ఇది చెక్ రాసాక చూసుకొని థ్యాంక్ యూ అని చెప్పాలి కదా మేడం మీరు మ్యూట్ అయింది అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నా విజన్ బోర్డ్ ఒకసారి చూడండి మేడం. అంటే స్మాల్ గా నేను ఇంకా రెడీ చేయాలని పెట్టి చేశాను. అవి ఓకే 2 విజన్ బోర్డులు, స్మాల్వి బిగ్వి. విజన్ బోర్డ్ అంటే మామూలుగా మనం ఏం చేసుకోవాలో అది దానిపైన ఏమేం కావాలో అది రాసుకోవాలా మేడం అవును, అక్కడ ఓకే పిక్ పెట్టి నేను ఇల్లు కలిగి ఉన్నాను, లేకపోతే ఇంత ఓకే మనీని కలిగి ఉన్నాను ఓకే అని చెప్పి అక్కడ ఒక అఫర్మేషన్ రాయాలన్నమాట. ఓకే
వరలక్ష్మి మేడం మీకు అర్థమైంది మేడం 108 గోల్స్ గురించి? అదే నిన్న క్లాస్ మిస్ అయ్యాను మేడం. నేను ఆ, క్లాస్ మిస్ అయ్యాను. అది తెలుసు అన్నారు గోల్స్ అనేది, కానీ నాకు రాయడం రాదు కదా, అద్దం ముందు నిల్చుని చెప్పుకోవడం. అంటే మనం రాయలేను, రికార్డ్ చదవలేను. చేసేటప్పుడు కూడా నాకు పలానా అంటే ఏం కావాలో ఆ వస్తువు నేను కలిగి ఉన్నానని చెప్పి రికార్డ్ కూడా చేయొచ్చు మేడం. మనకు ఉన్న ఆప్షన్ అదే. లేకపోతే పిక్ తీసుకొని ఆ ఫొటోస్ అన్ని తీయలేం కాబట్టి అ- అన్ని ఆ, మనం చెప్పి ఓకే ఓకే. అంటే వాయిస్ మెసేజ్ మన ఫోన్ లో మనమే పెట్టుకోవచ్చా మేడం? మీరు పెట్టి అప్పుడప్పుడు వీలైనప్పుడు వింటే ఓకే ఇప్పుడు నేను కొంత ఓకే మేడం. కొంచెం అంటే ప్రేయర్ లాగా చేయిస్తాను. చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇలా హృదయం మీద చేతులు పెట్టుకొని. ఓ, ఇప్పుడు అంటే ఫస్ట్ మనము బెయిలిఫ్ టెక్నిక్ అఫర్మేషన్ ద్వారా మనకు ఒక హింట్, ఒకే యూనివర్స్ లో సంపద ఉంది, వాటిని రిసీవ్ చేసుకోవచ్చు అని ఇంటెన్షన్ రాయించాను. వాటర్ అఫర్మేషన్ ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ పెరగడానికి అఫర్మేషన్ 108 గోల్స్ రాసే ముందు చేయించాను. 108 గోల్స్ మీకు అంటే అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి మీరు వీలైనప్పుడల్లా మీరు చూసారు కదా నేను రాసినవన్నీ చాలా వరకు నిజమయ్యాయి అనమాట. నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకున్నాను, ల్యాప్టాప్ రిసీవ్ చేసుకున్నాను. వేరే దగ్గర కూడా నా గోల్స్ ఎల్లో కలర్ మీద రాసి ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చూపించలేదు. ఎంత వీలైతే ఇవి నెరవేరిన తర్వాత మళ్ళీ కొత్తగా కూడా మనం రాసుకోవచ్చు. ఇవి చెప్పడానికి మరీ పెద్ద అడవిడి చేసి అయితే నేను చెప్పట్లేదు, కానీ వర్క్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా రాయండి. నాకు వర్క్ అయ్యింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు హృదయం మీద చేతులు పెట్టి ప్రస్తుతం మీరు మీరు మీకు అనుకోండి, నేను చదువుతూ ఉంటాను. ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, బాధలో ఉన్నా వాటిని ఛాలెంజెస్గా అంగీకరించి నేను తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల జరిగాయి అని గ్రహించి ఎప్పటితో వాటిని నేను విడుదల చేసేసాను. నేను ప్రతిరోజు సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఆనందం, విజయం, ధైర్యం, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇలా నాకు అవసరమైన నన్ను ధనవంతురాలను చేసే అన్ని ఆలోచనల మీద నేను నా ఎనర్జీని పెట్టి ధనవంతురాలుగా జీవిస్తూ ఉన్నాను. ఈ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీనిస్తున్నాయి. నేను ధనవంతురాలుగా అవడానికి చాలా అవకాశాలు, మార్గాలను ఆకర్షిస్తున్నాను. ఆకర్షిస్తున్నాను. ఈ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీని ఇస్తున్నాయి. నేను ధనవంతురాలుగా అవడానికి చాలా అవకాశాలు, మార్గాలు నా వైపు వస్తున్నాయి. ఇది ఇంతకు ముందు నా గత జీవితంలో ఎప్పుడూ జరగలేదు. ఇది ఒక ఎనర్జెటిక్ ఫీలింగ్. ధనానికి సంబంధించిన అవకాశాలు నాకు రాగానే నేను ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యాను. నా మీద నాకు నమ్మకం చాలా పెరిగింది. నేనేనా అనే ఆశ్చర్యం నాకు కలిగింది. దీనికి నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. నేను ధనవంతురాలుగా అవడానికి ఎంతో ఇష్టంతో, పర్ఫెక్ట్ అనే భావంతో, ఎనర్జీని పెడుతూ, కృషి చేస్తూ, సంకల్ప బలంతో నా అవకాశాలన్నింటినీ వినియోగించుకొని ధనవంతురాలుగా రూపాంతరం చెందాను. ఇది నన్ను, నా కుటుంబాన్ని సంతోషానికి గురి చేసింది. నాకు తెలియకుండానే ధనవంతురాలను అయ్యే ప్రాసెస్లో ఎన్నో అడ్డంకుల్ని, ఛాలెంజెస్ని దాటుకుంటూ ఓపికతో అప్ అండ్ డౌన్స్ వచ్చిన నా సబ్ కాన్షియస్ మైండ్ పవర్తో చాలా ఈజీగా ఓవర్కమ్ చేశాను. నేను తక్కువ సమయంలోనే ఎవరు ఊహించని విధంగా ఇల్లులు కొన్నాను, బంగారు ఆభరణాలు కొన్నాను, ఫ్లాట్స్ కొన్నాను, ల్యాండ్స్ కొన్నాను, కార్లు కొన్నాను, ఇంటికి అవసరమైన లగ్జరీ వస్తువులు కొన్నాను. నిరంతరం ఆర్థిక స్వేచ్ఛను పొందాను. చాలా వాటిలో ధనాన్ని ఇన్వెస్ట్ చేశాను. ధనాన్ని ఇంకా ఇంకా పెంచుతూ ధనవంతురాలుగా జీవిస్తూ ఉన్నాను. ఆస్తులను, ఆదాయాలను ఇంకా ఇంకా పెంచే ప్రాసెస్లోనే ఉన్నాను. మంచి మంచి దానాలు చేస్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను. వీటిలో నాకు కీర్తి ప్రతిష్టలు పెరిగాయి.
నా జీవితం అంతా ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. అదే జరిగింది. నేను అనుకున్నట్లుగా ధనవంతురాలుగా జీవిస్తున్నాను. మధ్య మధ్యలో గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటున్నాను. మంచి మంచి గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటున్నాను. అచీవ్మెంట్స్ సాధిస్తున్నాను. దీనికి నేను మహా అద్భుతంగా భావిస్తున్నాను. నా జీవితానికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. ఐ లవ్ మై యూనివర్స్. థ్యాంక్ యూ మై యూనివర్స్. ఐ లవ్ మై మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ మై గాడ్. థ్యాంక్ యూ మై గాడ్. ఐ లవ్ మై నేచర్. థ్యాంక్ యూ మై నేచర్. ఈ ప్రాసెస్లో నాకు సహకరించిన అందరికీ అన్నింటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, వెళ్తారండి. ఇవి మన సబ్ కాన్షియస్ మైండ్కి చాలా చాలా రీప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే ఓల్డ్ బిలీఫ్స్ని రిలీజ్ చేసి అందులో ఒక్కదానికైనా కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా వీలైనంత మటుకు ఎవరు లేనప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడైనా మిర్రర్ ముందు నిల్చొని అంటే మనతో మనము ఒక గుడ్ ఫీలింగ్ ఎప్పుడైతే తీసుకుంటామో అవి ఆటోమేటిక్గా మన రియాలిటీలోనికి రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. నన్ను బిలీవ్ చేసి మీరు జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకున్నది ఎంతో కొంత మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. రికార్డింగ్సే పెట్టండి మేడం, మిస్ అయ్యాం కొద్దిగా. రికార్డ్స్ పెడతాను. ఈరోజు అప్లోడ్ చేసి రికార్డ్ పెడతాను. నేను వీడియో అప్లోడ్ చేయలేదు. ఓకే ఓకే. ఈరోజు ఓకే మేడం. ఎంత ఈరోజు ఈ మేడం క్లాస్ మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టండి, మేము కూడా ఫాలో అవుతాం మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్. ఫాలో అవ్వండి మేడం. ఇక్కడ మిస్ అయినా చెప్పడానికి ఇక్కడ మిస్ అయినా అక్కడ ఫాలో అవుతాం. నాలెడ్జ్ అయితే ఈ 5 years లోనే చాలా గెయిన్ చేసుకున్నాను. అన్ని notes లో పెట్టి ఇప్పటి వరకు ఉంచేసాను. ఇప్పుడు నుంచి యూట్యూబ్ వీడియోస్ ద్వారా పెట్టాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఓకే ఓకే మేడం, పెట్టండి లింక్ పెడితే మా వాళ్ళందరికీ కూడా పంపిస్తాం, ఫాలో అవ్వండి. కామెంట్లో